वीर्य उच्चरन्तु मनमदे व्रयानस्वस्ति अमृतगै प्राणः तानुपाहते महागणपते नमः स्थिरो भव सुमुखो भव सुप्रसन्नो भव मम अभिमुखो भव स्थिराचलं कुरु कुरु अभिवस्त्रा शुभसान्यार शबुधान देवगा भगवान् अभिवतुयानः ओम महागणताभ्यो नमः ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आदरं समर्पयामि पादारविन्दयोः सुपाद्यं पाद्यं समर्पयामि हस्तेषु अर्घ्यमर्घ्यं समर्पयामि मुखकमलयाजं समर्पयामि स्नानाञ्च करिष्ये वस्त्रार्थम् आभरणार्थम् अलङ्करणार्थं पुष्पान् समर्पयामि अलङ्करणार्थं पुष्पान् समर्पयामि पुष्पपूजाञ्च करिष्ये सुमुखाय नमः एकदन्ताय नमः कपिलाय नमः गजकर्णिकाय नमः लम्बोदराय नमः विकटाय नमः विघ्नराजाय नमः धूमकेतवे नमः गणाध्यक्षाय नमः फालचन्द्राय नमः कुमारगुरवे नमः सर्वसिद्धिप्रदायकाय नमः श्रीमन्महागणपतिभ्यो नमः द्वादश नाम पूजां समर्पयामि पूजानन्तरः दिव्यपरिमलधूपमाग्रापयामि वनस्पतिर्भूतो गन्धाढ्यो धूपमुत्तमम् आग्नेय सर्वदेवानां धूपोऽयं प्रतिष्ठितां दिव्यपरिमलधूपमाग्रापयामि धूपं दर्शयामि दशाङ्गं गुग्गलो धूपं सुगन्धं चतुर्नोहरं कपिलाग्रसंयुक्तं धूपोऽयं प्रतिष्ठितां धूपमाग्रापयामि धूपं दर्शयामि धूपार्तेन साक्षात् प्रत्यक्षदीपं दर्शयामि दीपार्तेन सूर्यनमस्कारान् च करिष्ये दीपार्तेन नैवेद्यार्थे निवेदनं च करिष्ये अत्यन्तर्जेन प्रसञ्जामि नूतन वाहन विनियोगालय प्रभुत्वा संबंधितः वाहनः संपूर्ण संरक्षण संयोगार्थम् अस्माकमस्याः महागणपतिदेवताभ्यो नमः परिपूर्ण कृपाकटाक्षफलसिद्धिरस्तु महागणपति अनुकूल्यताफलसिद्धिरस्तु संबंधित अस्य प्रसव वाहन प्रारंभ कालेन अस्मिन् आगमित जनानां सर्वत्र सकल आरोग्य प्राप्त्यर्थं सुख प्रसव अनंतर गृह आगमनार्थं महागणपति परिपूर्ण कृपा कटाक्ष फल सिद्ध्यर्थं अस्मिन् मम नूतन वाहन प्रारंभ योग्यता सिद्धिरस्तु धान्यं धनं पशुं बहुपुत्रलाभं भोगीर्तिलाभं संवत्सरं दीर्घमायुः निर्वृक्षमारोग्यमावेदाक्षोभामानं महेदे धान्यं धनं पशुं बहुपुत्रलाभं भोगीर्तिलाभं संवत्सरं दीर्घमायुः సైడ్ పక్కన రండి ఒక్కసారి చూడండి అంతా
అన్నా ఇట్లా చూడండి. ఓకేనా? ఇంకా లేదు. ఇంకోటి ఓకే. ఒకటి వికోట రెండో విడతలో మళ్ళీ వస్తాయండి. వెనక్కి మాట్లాడద్దు. రండి. ఈరోజు రాష్ట్రం మొత్తం మీద తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలు అన్నీ కూడా రాష్ట్రంలో కొత్త వాహనాలు ఈరోజు మొదలుపెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా మన నియోజకవర్గానికి మొదటి విడతగా 3 వెహికల్స్ను అలాట్ చేయడం జరిగింది. అంటే 3 వెహికల్స్ పలమనేరుకు సంబంధించి పలమనేరు ఏరియా హాస్పిటల్కి ఒకటి, బైరెడ్డిపల్లి, వీకోట మూడింటికి కూడా 3 మండల హెడ్ క్వార్టర్లో మూడింటికి కూడా 3 వాహనాలు, కొత్త వాహనాలు ప్రభుత్వ పరంగా కూడా నేషనల్ హెల్త్ మిషన్ నుంచి కూడా అందించడం జరిగింది. ఇది గతంలోనే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో ఈ కార్యక్రమాన్ని 2014 అప్పుడే దీన్ని మొదలుపెట్టడం కూడా జరిగింది. అంటే ప్రసవించిన తర్వాత తల్లిని బిడ్డని క్షేమంగా వాళ్ళ ఇంటి వద్దకు తీసుకెళ్ళడానికి ఈ వాహనాలను ఆ రోజు మొదలు పెట్టడం కూడా జరిగింది. ఎందుకంటే ప్రసవానికి ముందు 108 నుంచి అవసరం వచ్చినప్పుడు ఎక్కడి నుంచి అయినా కూడా హాస్పిటల్ తీసుకొచ్చి సుఖంగా ప్రసవం అయిన తర్వాత బిడ్డని తల్లిని క్షేమంగా ఇంటికి తీసుకెళ్లేటువంటి కార్యక్రమమే ఈ యొక్క తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ సంబంధించిన కార్యక్రమం. ఈరోజు ప్రభుత్వ పరంగా, ఆరోగ్యపరంగా అన్ని రకాలైనటువంటి శ్రద్ధ కూడా ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకుంటా ఉంది. ఈరోజు అన్నీ కూడా కొత్త వెహికల్స్ ఇచ్చి, గతంలో చాలా రోజులు అయింది వెహికల్స్ ఇచ్చి, అవన్నీ కూడా ఎక్కడికక్కడ రిపేర్లు అయ్యి మూలబడింటే మళ్ళీ అన్నీ కూడా కొత్త వెహికల్స్ దాదాపు ఈ రాష్ట్రంలో 300కు వెహికల్స్ ఈరోజు ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే మన నియోజకవర్గంలో కూడా చేస్తూ ఉన్నాం. ఇంకా రెండో విడతలో ఇంకా ఎక్కడైనా మనకి ఈరోజు పెద్ద పంజాని కావచ్చు, ఇటువంటివి ఎక్కడైనా ఇంకా ఉంటే వాటిల్లో ఆ ఏరియాని బట్టి ఆ వెహికల్స్ కూడా రెండో విడతలో వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని అందరూ కూడా, ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోమని చెప్పి సందర్భంగా కూడా కోరుకుంటున్నా. ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరోగ్యానికి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఈరోజు తీసుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా నేషనల్ హెల్త్ మిషన్ కింద 1000 కోట్ల రూపాయలు ఈరోజు దీనిపైన కూడా ఖర్చు పెట్టడం కూడా జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.